హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెజెంట్ న్యాచురల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇంతకీ ఈ వీడియో ఎందుకు షూట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మా అక్క అది స్వీట్ కావాలని అడిగింది, సరే అని చేద్దామని అనుకుంటున్నాను. సరే ఎలాగో చేస్తున్నాం కదా, వీడియో కూడా షూట్ చేసి దాని ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. దానికి తెలియదు నేను చేస్తున్నానని చెప్పి సర్ప్రైజ్గా చేస్తున్నాను. అది వచ్చిన తర్వాత దాని ఫీలింగ్ ఎలా ఉందో షూట్ చేసి పెడతాను. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇంతకీ నేను చేసే స్వీట్ ప్రసాదం బూరెలు ఉంటాయి కదా, అవి బూరి చాలా కష్టమే కానీ ఇష్టంతో చేద్దాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే మనం చేసేది కేసరి బూరెలు కాబట్టి దానికి కేసరి స్వీట్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ స్వీట్ తయారు చేసేసుకుందాం. నేను 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. దానికి 1 కప్పు రవ్వకి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తే సరిపోతుంది, కరెక్ట్గా మెజర్మెంట్. బూర్లు చాలామంది చాలాసార్లు చేసి ఉంటారు, కానీ మా ఇంట్లో అయితే ఫస్ట్ టైము, అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు. నార్మల్ బూర్లు చాలాసార్లు తిన్నాము, కానీ ఇది మా అక్క ఫేవరెట్ కాబట్టి చేసేద్దాం. అస్సలు అమ్మ హెల్ప్ లేకుండా అసలు ఏ పని అయినా జరిగిద్దా? అస్సలు అవ్వదు. కాబట్టి కన్ఫామ్గా మమ్మీ హెల్ప్ అయితే ఖచ్చితంగా కావాలి. నేను స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. మమ్మీ ఇంకా బూరికి కావాల్సిన పైన బ్యాటర్ ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేస్తుంది. మొత్తం మినపప్పు అంతా కడిగి వాష్ చేసి మమ్మీ నీట్గా మిక్సీ చేసి నాకు ఇచ్చారు ఈజీగా ఉండడం కోసం. ఇంకా టాప్ లేయర్ ఆఫ్ ది బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇంకా స్వీట్ రెడీ అయిపోతే ఉండలు చేసేయచ్చు. కిచెన్లో మమ్మీ వంట చేస్తూ ఉంటుంటే ఎంతోమంది ఇలా వెనకాల నుంచి వెళ్ళి అలా హగ్ చేసుకుని ఉంటారు. చాలా బాగుంటుంది కదా అలాంటి మూమెంట్స్. ట్రై చేయండి మీరు కూడా, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తం ప్రాసెస్ ఒక ఎత్తు అయితే ఇంకా ఈ బాల్స్ రౌండ్ చేయడానికి అసలు మేము పడ్డ కష్టం అంతా ఇంత కాదు, చాలా కష్టపడ్డాను. ఒక్కదాన్నే చేసేద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు. ఇంకా మమ్మీ హెల్ప్ మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ మమ్మీ వచ్చింది, హెల్ప్ చేసింది, అవగొట్టేసాం. ప్రాసెస్ అయితే కంటిన్యూస్గా జరుగుతుంది కానీ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేయలేదు, నేనైతే మర్చిపోయాను. ఇంకా మా మమ్మీ టేస్ట్ కూడా చేసేసింది. నేను కూడా ఆగుతానా? టెంప్టేషన్ అలా ఉందండి, చాలా బాగుంది కాబట్టి వేసేసాను నోట్లో.
అసలు టేస్ట్ మాత్రం స్వీట్ సూపర్గా అయితే వచ్చింది. చాలా చాలా బాగుంది. అమ్మయ్య, రౌండ్స్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. ఎప్పుడు గిఫ్ట్సే సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఏం లేదు కదా. అస్తమానం గిఫ్ట్స్ ఏమి ఇస్తాము. ఇలాగా వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి నచ్చింది చేసినా కానీ అది కూడా సర్ప్రైజే కదా. అది కూడా హ్యాపీనెస్సే, ఏం కాదు. ఇదేంటి ఫుడ్ చేసేసి సర్ప్రైజ్ హ్యాపీనెస్ అంటున్నారు అనుకోకండి. అది కూడా తెలియని ఒక ఫీలింగ్, చాలా చాలా బాగుంటుంది. ఏదో అనుకోకుండా ఒకసారి అడిగింది, జస్ట్ నా కోసం స్వీట్ చేయవా బూరెలు అని చెప్పేసి. నేను చేయను, నా వల్ల కాదు అని చెప్పన్నాను. కానీ ఇలా చేస్తున్నట్టు దానికైతే తెలియదు. అందుకనే చెప్పేసి సరదాగా చాలా బాగుంటుంది కదా అనుకోకుండా చేశాను అని చెప్పేసి. లాస్ట్ అండ్ ఫైనల్గా నేనైతే చాలా హ్యాపీ. ఇంకా మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ, చాలా హెల్ప్ చేసావు. ఫైనలీ బూరెలు రెడీ అయిపోయాయి. చూపిస్తాను మీకు, చూడండి. వా, చాలా బాగా వచ్చింది. ఇంకా అక్క అయితే రాలేదు. అక్క వచ్చిన తర్వాత చూపిస్తాను. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? టెంప్టేషన్ అయితే మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. అక్క వచ్చాక తిందాము. ఇంక ఇప్పుడు దాకా వెయిట్ చేసిన వాళ్ళు వెయిట్ చేయాలి కదా. అక్క వచ్చేసింది, బయటికి వెళ్ళి చూపిద్దాం రండి. నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా. ఏంటిది? నువ్వే చూడు. సూపర్. చెల్లికి ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. మా చెల్లికి కప్స్ అంటే చాలా ఇష్టం. నా కోసం ఈరోజు బూరెలు చేసింది. చేసినట్టు నాకు తెలీదు, బట్ నేను ఈరోజు మా చెల్లికి తెలియకుండా ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. అది చూపిద్దాం మా చెల్లికి. ఎందుకు వీడియో తీస్తున్నావు? నీకు సర్ప్రైజ్. ఏంటది? ఇదిగో, మా చెల్లికి కప్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తీసుకున్నావు ఇది? మా చెల్లికి కప్ ఇచ్చాను. ఈరోజు 2 సర్ప్రైజెస్, సడన్ ప్లాన్ అనమాట. నాకు బూరెలు చేసినట్టు తెలీదు, నేను కప్ తెస్తున్నట్టు మా చెల్లికి తెలీదు. సో టుడే 2 సర్ప్రైజెస్. ఈ వీడియో మీకు నచ్చిందా? ఎలా అనిపించింది? ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా? Please do like, share, comment and subscribe to Prasanna's World. Bye bye.